డీజిల్ పెట్రోల్ పై వస్తున్న వదంతులు నమ్మవద్దని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా ప్రజలకు సూచించారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. ఇంధన పంపిణీ పూర్తిగా అదుపులో ఉందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. బ్లాక్ మార్కెట్ లో ఇంధనం ఎవరైనా తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామంటున్న కలెక్టర్ లక్ష్మీ షాతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఇటు పెట్రోల్ డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఇటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా కూడా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి ఇటు జిల్లాలో ఉన్న పెట్రోల్ డీజిల్ కొరతపై కూడా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, అసలు ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కొరత ఎన్టీఆర్ జిల్లాలో ఏ విధంగా ఉంది ఏంటి? నిన్న సాటర్డే సండే కొంచెం ప్యానిక్ రియాక్షన్ రావడము, సోషల్ మీడియా ఇవన్నీ చూసి పబ్లిక్ ఇబ్బంది పడి వెంటనే పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎక్కువ అడగడం వల్ల ప్యానిక్ సిచ్యువేషన్ అరైజ్ అయింది. బట్ ఈరోజు మార్నింగ్ నుంచే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు టెలికాన్ఫరెన్స్ తీసుకొని అందరికీ దిశానిర్దేశాలు చేశారు. ఆయన దిశానిర్దేశాల మేరకు మన దగ్గర సప్లై అయితే ఉందో కొండపల్లిలో, అక్కడి నుంచి నా జిల్లా పక్కన ఉన్న అన్ని జిల్లాలకి సప్లై రెస్టోర్ చేశాము. ఎక్కడ కూడా కొరత లేదు. నా జిల్లాకే కావాల్సిన విధంగా 1,00,000 లీటర్లు ఎక్కువ సప్లై చేసుకున్నాము. అంటే అందుబాటులో ఉంది కాబట్టి ఎక్స్ట్రా చేసుకున్నాము. ఇది పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాలి. ఎక్కడ స్కేర్సిటీ అయితే అసలు లేదు. కంపల్సరీగా మీకు అవసరమైనంత ఫ్యూయిల్ ఇవ్వడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. బంకులు కూడా అన్ని యాక్టివేట్ చేశాము. ఈరోజు మధ్యాహ్నం నుంచి బయటికి ఏదైతే కొన్ని ఎగ్జాస్ట్ అయ్యి ఉన్నాయో అవి కూడా ఈరోజు నైట్ వచ్చేసాయి. ఇండియన్ అన్ని పెట్టించేసాము. ఒక రోజులోనే సప్లై కూడా చేస్తున్నాం కాబట్టి ఎక్కడ కొరత ఉండదు. ఎవరు ప్యానిక్ బయింగ్ చేయకండి. మీకు అవసరం ఉన్నది బై చేసుకోండి, మిగతాది రేపు బై చేసుకోండి. రేపు అవసరం ఉన్నప్పుడు మీరు 2-3 రోజులు తీసుకెళ్ళి రిజర్వ్ చేసి పెట్టుకుంటాము, ఇటువంటి దయచేసి ఆలోచించకండి. అందుబాటులో ఉన్నంత సప్లై అయితే కంపల్సరీగా అందుబాటులో ఉంది. అదేవిధంగా కొన్ని బంకులు నో స్టాక్ బోర్డు కూడా చూపిస్తున్నారు కూడా, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? నో స్టాక్ బోర్డ్స్ అయితే అంటే నిన్న పెట్టినారంట కొంతమంది, వెంటనే అవన్నీ సంప్రదించాము. వాళ్ళందరికీ ఈరోజు సప్లై వెళ్ళడం జరిగింది కాబట్టి ఎక్కడ నో స్టాక్ బోర్డు ఉండకూడదు. అటువంటి నో స్టాక్ బోర్డు పెట్టే అవసరం రాకుండా ఈరోజు రిస్టోర్ చేశాం కాబట్టి ఇంకా అటువంటి నో స్టాక్ బోర్డు రావు. ఎక్కడ కూడా నో స్టాక్ అనేది ఉండదు. అన్ని చోట స్టాక్ ఉంటుంది కాబట్టి పబ్లిక్ కెన్ బి కాన్ఫిడెంట్. అండ్ ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ ప్యానిక్ బయింగ్ చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా చూసి అటు చూసి అయిపోయిందేమని భయపడి ఎక్కువ బై చేయాల్సిన అవసరం లేదు. మీకు అందుబాటులో ఉంటుంది, ఎంతైనా కావాల్సిన అందుబాటులో ఉంటుంది. మీకు అవసరం అంటే తీసుకెళ్ళండి తప్పితే డోంట్ బై మోర్ దాన్ వాట్ ఇస్ రిక్వైర్డ్. సార్, మన జిల్లాలో యంత్రాంగంకి కూడా పానిక్ సిచ్యువేషన్ వాళ్ళు బాటిల్స్లో తీసుకెళ్లిన పరిస్థితి కూడా మనం చూసాం. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అదేవిధంగా రిక్వెస్ట్ ఏంటంటే బాటిల్లో తీసుకెళ్ళి ఆ ట్యాంక్ తీసుకెళ్ళి పెట్టుకోవడం అవసరం లేదు. మీకు ఎప్పుడు కావాలన్నా పెట్రోల్ బంక్కి రండి, ఇక్కడే ఇస్తాము. మీరు డైరెక్ట్గా ట్యాంక్ వేసుకోండి. బికాజ్ ఇది సమ్మర్ ఉంది. మీరు పెట్రోల్ బయట పెడితే, డీజిల్ బయట పెడితే ఫైర్ క్యాచింగ్ ఉంటుంది. మళ్ళీ దట్ విల్ బికమ్ వన్ మోర్ ప్రాబ్లమ్. దయచేసి బీ సేఫ్. డోంట్ బై ఎనీ డీజిల్ ఆర్ పెట్రోల్ డ్యూరింగ్ ది సమ్మర్, అట్లీస్ట్ ఇన్ ది వాటర్ బాటిల్ ఆర్ ఖాళీ బాటిల్లో. మీ ఫీల్డ్లో బండిలో వేయించుకోండి, తీసుకెళ్ళి పార్క్ చేసుకోండి తప్పితే ఎక్కువ బయట పెట్టుకోవడము లేదా భయంతో ఎక్కువ తీసుకెళ్ళడం చేయకండి. దానివల్ల మళ్ళీ వేరొక ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి. బీ కేర్ఫుల్. బ్లాక్ మార్కెట్ వాళ్ళకి ఎలాంటి ఉక్కుపాదం మోపబోతున్నారు? మా ఆల్రెడీ విజిలెన్స్ టీము, పోలీస్ టీము బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తున్నాము. కంపల్సరీగా ఎక్కడైనా బ్లాక్ మార్కెట్ జరిగి ఉంది, డైవర్షన్ అయిందని వస్తే మాత్రము కంపల్సరీగా కఠినంగా చర్యలు ఉంటాయి. మొత్తం మీద చూసుకున్నట్టయితే పెట్రోల్ డీజిల్ పై ఎవరైనా బ్లాక్ మార్కెటింగ్ చేస్తే ఉక్కుపాదం మోపుతామని చెప్పి కూడా ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కూడా చెప్తున్నారు. ఏదైతే ఎన్టీఆర్ జిల్లాలో స్టాక్ అనేది సఫిషియెంట్గానే ఉంది, ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదని చెప్పి కూడా ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, విజయవాడ.